గారె చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. గారెకాయ వలన ఎన్నో రోగాలను నయం చేయగలదని చెప్తున్నారు. అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. ఈ గారెకాయ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది గారెకాయ ఇది ఔషధము చేసుకునే చాలా సులభము. ఈ గారెకాయ 19 రోగాలకి, ముఖ్యంగా రోగాలకి నయమైతుంది. 19 రోగాలు. ఏమేం రోగాలు? ఇది ఒక శరీరంలో ఉండే ఏటువైనా గడ్డలు ఉంటే అవన్నీ అలాగే ఇంగిపోతాయంట. మళ్ళీ ఈ కడుపు నొప్పులు, జ్వరాలు, ఇట్లా మళ్ళీ కాళ్ళ నొప్పులు, వాత రోగాలకి, ఇట్లవన్నిటికి బాగా పనిచేస్తుంది. చాలా ఔషధ గుణము కలిగిన చెట్టు. ప్రాంతంలో అయితే ఇది గారు చెట్టు, గారు పండు అంటారు. ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారు? తెలంగాణలో గారమండ అంటారు. గారమండ. ఉత్తర భారతదేశంలో వచ్చి ఇంకోటి అంటారు, ఎడారి ఖర్జూరం అంటారు. ఇది శాస్త్రీయ నామం వచ్చి బాలనైటిస్ ఈజిప్టికా అంటారు. ఇది మన కన్నడలో అయితే ఇంగలారద అన్ను అంటారు. దాని అర్థం ఏమంటే, శరీరంలో ఏ గడ్డలైనా ఈ ఔషధం తీసుకుంటే అవన్నీ గడ్డలని కరిగిపోతాయి అని చెప్తారు వాళ్ళు. విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు ఇది. ఇటువంటి చెట్లు మనం కాపాడుకోలేదు. చాలా మంది తెలియక నరికి వేస్తుంటారు. ఎక్కువ శాతము మన తోటలో గాని, అడవుల్లో గాని ఎక్కడన్నా గట్ల మేరకు ఉంటాయి ఇవి. గట్ల మీద ఉష్ణ మండలంలో ఎక్కువ ఉంటాయి చెట్లు ఇవి. వర్షపాతం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఈ చెట్లు ఉండవు. ఇక ఉష్ణ మండలంలోనే వర్షపాతం తక్కువ ఉండే ఏరియాలో విరివిగా పండుతాయి. బిల్పత్రి చెట్టు, వెలగ చెట్టు, ఎలకాయ చెట్టు అంటాం కదా మనము. ఆ జాతికి సంబంధించిన చెట్టు ఇది. ఆ జాతికి సంబంధించిన చెట్టు ఇది. ఇది కాబట్టి విశేషమైనటువంటి ఔషధ గుణాలు ఉంది. దీన్ని చాలా సులభతరంగా ఔషధం చేసుకోవచ్చు. బెల్లంలోనో లేదా ఉప్పులోనో, రాయి ఉప్పులోనో చేసుకుంటే చాలు అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఉప్పు వాడకంలో ఉప్పు డబ్బాలో కూడా వేసుకోవడం వల్ల వాడుకోవడం చాలు. అన్ని జ్వరాలు మన ఇంట్లో పిల్లలకు, పెద్దోళ్ళకి అందరికీ జ్వరాలు పోతాయి. ముఖ్యంగా కాములు పోతాయి, అన్ని పోతాయి. ఇది మీరే స్వయాన మీరే చేసుకోవచ్చు. ఇది వేరే ఎవరితో పోయే పని లేదు. మీరే దీన్ని తిగిడి తీసేసి దీన్ని 2 అంతలు బెల్లం వేసేసి దీన్ని అద్భుతంగా ఔషధం చేసుకొని యూజ్ చేసుకొని పొద్దున పూటలో ఒక అనపగించంత మాత్రం వేసుకొని ఇస్తే మీ శరీరంలో అంతా జీర్ణాంగ శుద్ధి గాని, రక్త శుద్ధి గాని, ఇట్లా వివిధ రకాలకు సంబంధించిన రోగాలన్నీ నయమయ్యే అవకాశం ఉంది.